సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్లో ఓటింగ్ ఉంది 13th మే రోజున. గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ ఒకసారి ముఖ్యంగా మనము చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ప్లాన్ చేశారు మీరు అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ మీరు ప్లాన్ చేశారు ఒకసారి గెలిచిన తర్వాత? ఎందుకంటే యాక్సెసిబిలిటీకి చాలా కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావచ్చు. అలాంటి టైంలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద పాలసీస్ అనేది ఎలా ప్లాన్ చేస్తారు మీరు? నాకు చెవెల్లో ఒక ఆఫీస్ ఉన్నది అండ్ సిటీలో ఒక ఆఫీస్ ఉన్నది, గ్రామీణ ప్రాంతం. ఆఫీస్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ అండ్ నేను ఆల్వేస్ అవైలబుల్. ఎనీవన్ కెన్ కమ్ అండ్ మీట్ మీ బిట్వీన్ మార్నింగ్ 9 నుంచి 12-1 వరకు ఉంటాను. తర్వాత నేను బయట పోతుంటాను. ఐ విల్ బి ట్రావెలింగ్ మోర్ దెన్ దే కమింగ్. నేను ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఏరియా, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియా ఐ డూ మోర్. అదే అవసరమే లేదు, ఇక మీరే వస్తున్నారు కాబట్టి. నేను బాగా తిరిగిన ఎన్నో గ్రామాలు. కానీ ఐ ఆల్సో హ్యావ్ ఎ హెల్ప్ లైన్ అండ్ ఈమెయిల్ అండ్ ఆల్. ఇట్స్ ఆన్ ద క్యూఆర్ కోడ్. అందులో మొదలు క్యూఆర్ కోడ్ లేకుండే, ఇప్పుడు ఆల్ యంగ్స్టర్స్ క్యూఆర్ కోడ్ పెట్టుకోండి. టెక్నాలజీ ఎనేబుల్. సో ఐ హ్యావ్ ఎ హెల్ప్ లైన్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ అక్కడ ఇచ్చేయచ్చు. అవును. Okay, that's interesting. And it's in my manifesto. I have that QR code. Okay. And of course, pedda manushulu QR code vaadaru, but they can always come. Always India young kabatti, so they can catch hold of a youngster. Correct. Sir, Chevella constituency lo last but not the least, ఇది ఇంకొక ముఖ్యమైన విషయము. చెబెల్లా కాన్స్టిట్యున్సీలో దాదాపు 29 లక్షల ఓటర్స్ ఉన్నారు సార్. సో ఇందులో మనకు చూసుకుంటే ఒక 12 నుంచి 15 లక్షల మధ్యలో మనకి ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే 7 అసెంబ్లీ సీట్స్, విచ్ ఇస్ లైక్ హ్యూజ్ అనమాట, చాలా పెద్ద ఏరియాతో కూడిన కాన్స్టిట్యున్సీ మీది. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అర్బన్ అండ్ రూరల్ ఏరియా. సో మీ రోల్ ఎలా ఉంటుందంటే లైక్ నాట్ జస్ట్ ఒక రూరల్ ఎంపీ కాదు, బట్ ఆల్సో యాజ్ అ అర్బన్ ఎంపీగా కూడా మీరు యాక్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో మీ డ్యూటీస్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏ మిక్స్ ఆఫ్ బోత్ అంటే బాగుంటుందా, లేదంటే ఎక్కడ చోటు పని అక్కడే మనం ఎక్స్క్లూజివ్గా చేస్తే బాగుంటుందా? ఈ 29 లక్షల ఓటర్స్కి ఎలా న్యాయం చేస్తారు? It's also complementary అండి. ఓకే, I'll give you 2 or 3 examples. ఉదాహరణంగా అర్బన్ ఓటర్స్కు అర్బన్ ఏరియాలో ఎక్కువ పొల్యూషన్, ట్రాఫిక్, ఇది అది ఉంటుంది. వాళ్ళకి దే ఆల్సో నీడ్ అవుట్లెట్ అండ్ ఎంటర్టైన్మెంట్. అవుట్లెట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు, పబ్లు, ఇంక ఇవాళ రేపు డ్రగ్స్ కూడా కల్చర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ హెల్దీ అండ్ హోల్సమ్ యాక్టివిటీ. సో కోట్పల్లిలో బోటింగ్ పెడితే వీళ్ళకి హెల్దీ అండ్ హోల్సమ్ నాన్ సినిమా, నాన్ పబ్, నాన్ డ్రగ్ యాక్టివిటీ ఉంటుంది అండ్ వాళ్ళకు ఉపాధి కలుపుతుంది. సో దిస్ కెన్ యాక్చువల్లీ helping these people and helping these people. If I solve the tomato problem, టమాటా ధరలు 2 సార్లు చికెన్ ధర కంటే ఎక్కువ 250 రూపాయల వరకు అయ్యేది. మళ్ళీ అదే టమాటాలు 2 రూపాయలు కేజీ అవుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో రూపాయి నుంచి 150 రూపాయలు అవుతుంది. సో ఐ కెన్ solve both the problems. One problem, solution for one problem rise here, solution for this problem rise here. So chala pedda task. So and actually it makes the task easier. If you say they are complementary. Of course konni simple problems are local only. మోరీలు ఇక్కడ మంచి లేకుంటే గ్రామీణ ప్రజలు ఏం చేయగలరు, అక్కడ సాగునీరు ఏం లేకుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయగలరు. Those are there, but there are some areas which actually complements each other. This diversity complements. అయితే అవి చేస్తున్నాను. And నేను as I told you, నేను ఈవెన్ నౌ నేను లాస్ట్ ఇయర్ కుస్మల్ పెట్టిన. ముఖ్యంగా నాకు 35 ఎకరాలు ఉన్నది మా కొడుకుల పేరు మీద, అందరు మా ఫ్యామిలీ పేరు మీద. దాదాపు 50 ఎకరాలు అట్లా ఉంటుండొచ్చు. అయితే నేను యూక్లిప్టస్ పెడితే 10 ఏళ్ళ తర్వాత చూసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ టైం. కానీ కొంచెము కౌలుకి ఇస్తా, కొంచెం ఆల్వేస్ నేను సొంతగా చేస్తా. 5 ఎకరాలు కుస్మలు పెట్టిన. ఇంకోటి కొత్త పంటలు, ఇప్పుడు సో మెనీ పంటలు ఇక్కడ పోయినాయి అండ్ అవి తీసుకొచ్చి పెడుతున్నాను. అండ్ సాధారణ సాగమట్ట అంటే అక్కడ మెక్సికోలు చేస్తారు, ఇక్కడ కూడా సాగమట్టు ఉంటుంది. అది లేకుంటే నాగజమ్ముడు అనే క్యాక్టస్ ఇటలీలో పెంచుతాడు, అది కూరగాయ తీరు వాడతారు. దానికి వీటన్నిటికీ నీళ్ళు అవసరం లేదు, పెస్టిసైడ్స్ అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు. సో ఇటువంటి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను. జిల్లెట్ పువ్వులు, తెల్ల జిల్లెట్ పువ్వులు, ఇవన్నీ కూడా ఇండోనేషియా నుంచి ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ కొరకు నాకు 2 acres పక్కకు ఉంటుంది.
ఎక్సలెంట్ సార్